నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు కింద చూపిస్తున్న నంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. తప్పకుండా కుదిరితే 3 మంత్స్ తీసుకోండి. 3 మంత్స్ ప్యాకేజ్ చాలా నేర్చుకొనెళ్తారు. బెనిఫిట్స్ కూడా చాలా అయ్యెళ్తారు 100%. లేదు కుదరదంటే మీరు వీడియోస్ చూసి చేసుకున్నా నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు ఫ్యాట్ లాస్ మాట్లాడదాము. సో, చాలా సార్లు నన్ను మేడం ఈ ఫ్యాట్ లాస్ ఉందా? మేడం ఆర్మ్ ఫ్యాట్ లాస్ ఉందా? మేడం హిప్ ఫ్యాట్ లాస్ ఉందా? అని అడుగుతారు. అక్కడ ఎట్లా ఉంటది? ఫుల్ బాడీ చేయాలి. నో మ్యాటర్ మనకి బాడీలో ఫ్యాట్ ఉన్నా, లేకున్నా, ఒకవేళ ఒక్కొక్క దగ్గర ఉన్నా, మిగతా అంత బక్కగా ఉన్నా, ఇదంతా ఇప్పుడు ఇంకా బక్కగా, లావుగా కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వెల్‌నెస్ ఇంపార్టెంట్. అంటే హెల్త్ చాలా మంచిగా ఉండాలి. హెల్త్ ఇంపార్టెంట్. అండ్ మనం హెల్త్ చూసుకునే ప్రాసెస్‌లో మనం ఏం చేస్తాం? యోగా చేస్తాం, వాకింగ్ చేస్తాం, నిద్రపోతాం కరెక్ట్ టైంకి తింటా ఉంటాము. సో, ఆటోమేటికల్లీ ఫ్యాట్ లాస్ వద్దన్నా అవుతుంది. ఫ్యాట్ డైట్స్ జోలికెళ్ళకుండా డైట్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని లైఫ్ లాంగ్ చేయగలిగేలాగా ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఈరోజు నాకు తినాలనిపించింది. నేను బిర్యానీ నేర్చుకుంటూ కూర్చుంటానా ఏంటి? సాయంత్రం రాత్రంతా అయ్యో! నేను బిర్యానీ తినను అయిపోయింది నా డైట్ ఇంకా అని. అట్లా ఉంటుందా ఎక్కడైనా మీరు చెప్పండి నాకు? ఇట్స్ వెరీ కామన్ గదా! పెళ్ళికెళ్తారు. ఆబ్వియస్లీ కదా! ఏదైనా ఫంక్షన్‌కెళ్తారు. ఏదైనా మంచి డేట్‌కెళ్తారు హస్బెండ్ అండ్ వైఫ్. లేదా ఒక మంచిగా ఫ్యామిలీతోటి బయటకెళ్తారు భోజనానికి. ఇవన్నీ కామన్ విషయాలు కదా! ఇవన్నీ లైఫ్‌లో జరుగుతూనే ఉంటాయి. సో, డైట్ అనేది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని లైఫ్ లాంగ్ చేయగలిగేలాగా ఉండాలి. అంటే మనకున్న వాటిలోని ఎలా తినాలి? హోల్ ఫుడ్స్ తినాలి, హోల్ గ్రెయిన్స్ తినాలి, లెగ్యూమ్స్, పల్సెస్ అన్నీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తినాలి. అది ఎలా తినాలి అని నేర్చుకోవడమే డైట్. ఓకేనా? సో, అవన్నీ నేను ఎలా అయినా మీరు క్లాసెస్ జాయిన్ అయ్యి చెప్తాను. లేదన్నా కూడా నేను మీకు అన్ని వీడియోస్‌లో చెప్తా ఉంటాను కదా! సో, చూసి నేర్చేసుకొని సరిపోతుంది. సమ్మర్ కాబట్టి గ్రీష్మ ఋతువుకి కూలింగ్ ఫుడ్స్ తినాలి. లైట్ ఫుడ్స్ తింటే మంచిది మనకి. సో, కూలింగ్ ఫుడ్స్‌ని ఇంక్లూడ్ చేసుకుంటూ మంచిగా చద్దన్నం, రాగి జావ ఫెర్మెంటెడ్ ఇవన్నీ తీసుకుంటా ఉండండి. గట్ హెల్త్‌ని చూసుకోండి. ఆటోమేటికల్లీ అన్నీ బావుంటాయి. ఓకేనా? పర్ఫెక్ట్. ఇప్పుడు ఆసనాస్ చూద్దాం. కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకొని మనకి గ్రాయిన్‌కి కొంచెం డిస్టెన్స్ ఉంచేసి ఇంటర్లాక్ తీసుకోండి. హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని స్లోగా టు యువర్ లెఫ్ట్. స్టార్ట్ 1, 2, 3, 4. ఇప్పుడు స్లోలీ 5, 6, 7, 8. పర్ఫెక్ట్. మళ్ళీ స్లోలీ 9, 10. ఇది ఒక 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. ఓవరాల్ 4 రౌండ్స్ సైడ్స్‌కి, 4 రౌండ్స్ ఫార్వర్డ్. ఇది ఒక 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా ఇంటర్లాక్ తీసుకొని స్లోలీ ఫార్వర్డ్ బెండ్ తీసుకోండి. ఇది పీసీఓడీ, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్న, ఫైబ్రాయిడ్స్ ఉన్న, యూటరస్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చాలా చాలా మంచిదనమాట. సో, హార్మోనల్ ఇంబాలెన్స్‌కి కూడా చాలా మంచిది. సో, స్లోగా ఫార్వర్డ్ తీసుకోండి. 2, 3, 4, 5 ఇలా అగైన్ 10-20 రౌండ్స్ వచ్చేలా చూడండి. బ్యాక్ పెయిన్ ఉంటే ఇన్ని చేయలేరు. సో, బ్యాక్ పెయిన్ ఉంటే మాత్రం అవాయిడ్ చేసేసేయండి. ఇది 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా లెఫ్ట్ లెగ్ సైడ్ తీసుకోండి. రైట్ లెగ్ ఫార్వర్డ్ ఉంచండి. రైట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ తీసుకోండి. రైజ్ యూర్ హ్యాండ్స్ అప్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ సెంటర్. హోల్డ్ యువర్ టో అబవ్. మొత్తం ఫుల్ స్ట్రెచ్ తీసుకొని జాను శీర్షాసనం తీసుకోండి. ఇదొక 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. జాను శీర్షాసనంలో మినిమమ్ 20 రౌండ్స్ వచ్చేసిన తర్వాత స్లోగా సెంటర్ తీసుకొని మళ్ళీ ఒక్కసారి ఫార్వర్డ్ బెండ్ తీసుకోండి. పొట్ట మీద చిన్న ప్రెషర్ తీసుకొని స్లోలీ బ్యాక్ సైడ్ తీసుకొని ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ కూడా సైడ్ తీసుకొని ఇక్కడ నుంచి స్లోలీ కపోతాసన రండి. జాను శీర్షాసనం నుంచి స్లోగా కపోతాసన. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ మళ్ళీ సైడ్, మళ్ళీ సెంటర్, మళ్ళీ స్లోలీ సైడ్ కపోతాసన. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ సైడ్. ఇదొక 5 రౌండ్స్ తీసుకోండి. హిప్ ఓపెనింగ్ కూడా చాలా బాగొస్తది. మనకి హిప్ ఓపెనింగ్ వచ్చినప్పుడు హామ్‌స్ట్రింగ్స్ టైట్‌నెస్ రిలీజ్ అయినప్పుడు చాలా మంచిదనమాట బాడీకైనా, మజిల్స్‌కైనా. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అవర్ మెంటల్ హెల్త్ ఆల్సో. మనకి మెంటల్‌గా కూడా చాలా రిలాక్సింగ్ ఉంటుంది. స్లోలీ రైట్ లెగ్ సైడ్ తీసుకోండి. లెఫ్ట్ లెగ్ స్ట్రెయిట్. స్లోలీ టు యువర్ లెఫ్ట్ అండ్ సెంటర్. Slowly to your left and center. Hold your toe and again above your head. Same again. ఇక్కడ కూడా 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. మినిమం 20 రౌండ్స్ రావాలి మనకి. సో, 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ సెంటర్, లెఫ్ట్ సైడ్. హోల్డ్ తీసుకొని ఇన్హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ హోల్డ్, రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్‌కి తీసుకొని
రైట్. అండ్ చాలా స్లోగా ఫార్వర్డ్ వచ్చేసి స్లోలీ గెట్ ఇన్ టు కపోతాసన్. ఇన్హేల్, మళ్ళీ ఎక్స్హేల్ స్లోలీ ఈ టోస్ తోటి సైడ్కి వచ్చేసి మళ్ళీ స్లోలీ కపోతాసన్. ఇన్హేల్, ఇది 5 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. ఎక్స్హేల్ స్లోలీ టు సైడ్, ఇది 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా కాలు ఓపెన్ తీసుకొని స్పైన్ స్ట్రైట్ తీసుకొని రైట్ స్లోలీ ఫార్వర్డ్ తీసుకొని స్లోలీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇది ఒక 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత చెక్కి చాలాసన్ ఇంకా కంపల్సరీ, ఎందుకంటే మనం ఇప్పుడు హార్మోనల్ హెల్త్ కోసం, యూటరస్ హెల్త్, ఓవరీస్ హెల్త్ ఇవన్నిటి కోసం చేస్తున్నాం కాబట్టి చెక్కి చాలాసన్ ఇంక్లూడ్ చేస్తే ఇంకా మనకి చాలా మంచిది. ఇవన్నీ ఫ్యాట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతాయి. 2 3 4 5. మళ్ళీ సేమ్ 10 రౌండ్స్ తీసుకొని రివర్స్ డైరెక్షన్ కూడా 10 రౌండ్స్ రాని, ఫుల్ స్ట్రెచ్ రివర్స్ డైరెక్షన్ 10 రౌండ్స్ రావాలి. ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకొని కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకోండి. కాళ్ళ మధ్యలో స్పేస్, హ్యాండ్స్ బ్యాక్ సైడ్, స్లోలీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇలా ఒక 20 రౌండ్స్ తీసుకో. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత రిలాక్స్, ఒక 5 సెకండ్స్ రిలాక్స్ ఉంచేసి సూర్య నమస్కారాలు ఒక 6 to 10 రౌండ్స్ వచ్చేలా చూసుకోండి. 12 రౌండ్స్ మ్యాక్సిమం చాలు. మీకు ఎక్కువ రౌండ్స్ చేయాలనిపిస్తే 12 రౌండ్స్ చేసుకోండి. లేదు డైలీ ఎవ్రీడే పర్పస్ అనుకుంటే 5 to 6 సెట్స్ చేసుకోండి. మీరు ఆల్రెడీ వేరే చాలా చేసాము అవసరం లేదు అని అనిపిస్తే ఫుల్ బాడీకి ఆల్రెడీ ఒక 30 to 45 మినిట్స్ ఇచ్చేసాక మీరు ఒక జస్ట్ 2 సెట్స్ తీసుకున్నా సరిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఎవ్రీడే యాక్టివ్ వండుకుంటూ జస్ట్ వీక్లీ ఒక 5 to 6 అవర్స్ స్పెండ్ చేసుకోండి యోగా మీద. సండే రోజు కావాలంటే రెస్ట్ తీసుకోండి, నాట్ అన్ ఇష్యూ. ఎవ్రీడే వాకింగ్కి వెళ్ళండి, ఎందుకంటే ఇవన్నీ మీ బాడీ బాగుండడం, మీ హెల్త్ బాగుండడమే కాదు, మనకి మెంటల్గా కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, చాలా రిలీఫ్ ఇస్తుంది. మన బాడీ ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ తీసుకుంటున్నాను అనుకోండి, మనకి ఎలా ఉంటుంది బయటకు చాలా బాగా కనిపిస్తుంది, కానీ లోపల ఎలా ఉంటుంది చిన్న చిన్న కుమిలుతూ ఉంటాం, అవునా? సేమ్ అలానే మన బాడీ టైట్నెస్ అవుతున్న కొద్దీ ఒక్కో పార్ట్ ఆఫ్ ద బాడీలో ఒక్కో రకమైన ఎమోషన్ స్టోర్ అయి కూర్చుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హిప్స్ ఉన్నాయా, హిప్ ఓపెనింగ్ చేయమని ఎందుకు చెప్తారు? హిప్ ఓపెనింగ్ చేసేటప్పుడు చాలా మంది ఏడుస్తారు, ఎమోషనల్ అవుతారు, ఎందుకంటే హాయిగా అనిపిస్తుంది కాబట్టి, మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే పాస్ట్ ట్రామా కానీ అన్నెసెసరీ ఫీలింగ్స్ కానీ పాతవి మనకు నచ్చనివి అవన్నీ పోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. షోల్డర్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు మోస్తున్నాడు భుజాల మీద అంటారు, షోల్డర్స్ అట్లా అక్కడ ఆ టైట్నెస్ జమ అవుతుంది, ఒక్కో దగ్గర ఒక్కో రకమైన ఎమోషన్ స్టోర్ అవుతుంది. సో మనం ఫుల్ బాడీ స్ట్రెచ్చింగ్, ఫుల్ బాడీ ఆసనాస్ తీసుకొని ప్రాణాయామం తీసుకున్నప్పుడు ఇదంతా కూడా రిలాక్స్ అవుతుంది కాబట్టి మన మైండ్ ఆటోమేటికలీ చాలా కామ్ అండ్ రిలాక్స్ అవుతుంది కదా. సో అందుకని ఎవ్రీడే మీ గురించి మీరు ఇష్టంగా ప్రాక్టీస్ చేసుకోండి, అన్నీ బాగుంటాయి. ఓం నమః శివాయ.